హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈ రోజు నైట్ టైం అలా సరదాగా టెంపుల్ కి వచ్చాం. ఇప్పుడు కార్తీక మాసం కావడంతో మా వాళ్ళు రోజుకొకటి చొప్పున మొత్తం 365 దీపాలు అంటించాలని వచ్చారు. మరి మొత్తం 360 దీపాలు అంటించారా లేదా, చివరికి ఏం జరిగిందో ఈ వీడియో మొత్తం చూడండి, మీకే తెలుస్తుంది. మేము ఇక్కడ రావడానికే ఆలస్యం అయిపోయింది, అందుకే పూజారి కూడా లేడు, గర్భగుడికి తాళం వేసుకుని వెళ్ళిపోయాడు. ఈ టెంపుల్ లో బసవేశ్వర స్వామి కొలువై ఉంటాడు. ఇది బొలగొట్ట విలేజ్ కి దగ్గరలో ఉంటుంది, అందుకే దీన్ని బొలగొట్ట బసవేశ్వర స్వామి అంటారు. ఈ గుడి ఊరికి చాలా దూరంగా అడవిలో ఉంటుంది. జనరల్ గా రాత్రిపూట ఈ గుడికి రావడానికి అందరూ భయపడుతూ ఉంటారు, ఎందుకంటే ఈ దేవుడు చాలా మహిమ గలవాడని, రాత్రిపూట చాలా రౌద్రంగా ఉంటాడని ఇక్కడ భక్తుల నమ్మకం. టెంపుల్ గురించి ఇంకా చాలా కథలు ఉన్నాయి, ఎప్పుడైనా డే టైం వచ్చినప్పుడు ఈ గుడి గురించి పూర్తిగా చెప్తాను. ఒకప్పుడు ఈ టెంపుల్ చాలా చిన్నగా ఉండేది, రీసెంట్ గానే దీన్ని మొత్తం రీమోడలింగ్ చేశారు. మొత్తం ఈ టెంపుల్ నిర్మాణానికి దాదాపు ₹1 కోటి దాకా ఖర్చు అయి ఉంటుంది. నాకు తెలిసి ఒక గోపురానికే చాలా ఖర్చు అయిపోయి ఉంటుంది. ఈ టెంపుల్ ని చూస్తేనే మీకు ఆ గ్రాండ్నెస్ తెలిసిపోతుంది. ఇగో వీటిపైన బసవన్న శిల్పాలు కూడా చెక్కారు, ఎందుకంటే ఇది బసవేశ్వర టెంపుల్ కదా. ఇగో ఈ మొత్తం ఎద్దులే. ఇలా నైట్ టైం టెంపుల్ కి వచ్చి అలా ప్రశాంతంగా గడిపితే మనసుకు చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఎంతైనా గుడికి అలా కాసేపు వచ్చి ప్రశాంతంగా గడిపితే వచ్చే ఆ ఎనర్జీ వేరు. అలాగే ఈ గుడిలో పెళ్లిళ్ళు కూడా జరుగుతాయి. ఇదిగో ఈ గుడి వెనక్కే కళ్యాణ మండపం ఉంటుంది. ఇందులో పెద్ద ఫంక్షన్ హాల్ అండ్ భోజనాలు పెట్టడానికి ఒక పెద్ద డైనింగ్ హాల్, ఇలా పెళ్లికి కావాల్సిన అన్ని సౌకర్యాలు ఇందులో ఉంటాయి. డే టైం వచ్చి ఉంటే అన్ని చూపించేవాడిని, నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చూద్దాం. ఇంకా మా వాళ్ళు దీపాలు అంటించడానికి మొత్తం రెడీ చేసేస్తున్నారు. రోజుకి ఒకటి చొప్పున మొత్తం 365 దీపాలు వెలిగించాలి. యాక్చువల్ గా మేము రావడానికి కాసేపు ముందే వర్షం వచ్చేసింది, దాంతో దీపాలు పెట్టి అవి మొత్తం తడిసిపోయి ఉన్నాయి. దాంతో కొన్ని దీపాలు ఎంత వెలిగించినా అసలు వెలగట్లేదు. ఇంకా 365 దీపాలు వెలిగించడం కష్టమైపోతుందని కొన్ని వెలిగించి మిగతావన్నీ కలిపి ఒకే దీపంగా మార్చి వెలిగించేశాం. తర్వాత మనం కూడా కొన్ని దీపాలు వెలిగించాం. కొంచెం తేమగా ఉండటం వల్ల దీపాలు త్వరగా వెలగట్లేదు. ఇంకా అటు ఇటు కష్టపడి ఎలాగెలాగో అన్ని వెలిగించేసాం. ఇంకా అంతే కథం. మరి ఈ చిన్న వ్లాగ్ మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.